అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మెడిటేషన్ కోచ్ అట్లాంటా నుండి శీతల్ పవర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం మేడం. పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు, చక్రాలు అంటున్నారు, యజ్ఞాలు అంటున్నారు. అసలు ఏంటి మేడం ఇవి? యజ్ఞాలంటే ఏంటి, యాగాలంటే ఏంటి? అద్భుతమైన క్వశ్చన్ మేడం. సో మనము ఈ ధ్యాన మహాచక్రాలు అనేది చాలా రోజుల నుండి జరుపుకుంటూ ఉన్నాము పిఎస్ఎస్ఎంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అందరు మాస్టర్స్ ఎవరైతే ధ్యానులు ఉన్నారో అందరూ ఒక దగ్గరికి చేరుకొని ధ్యానం చేయాలన్నదే ఒక సంకల్పంతో పత్రి గారు స్టార్ట్ చేశారు. ఇది మనకు చిన్నగా వందల మంది నుండి స్టార్ట్ అయ్యి ఎంతో వేల మందికి ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది మేడం. సో ఎవ్రీ టైము ఒక్కొక్క ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి అంటారు కదా, ఒక్కొక్క డెకేడ్కి ఒక కొత్త పేరు అండ్ కొత్త ఎనర్జీ అనేది యాడ్ అవుతూ వస్తూ వచ్చింది. సో ధ్యాన మహాచక్రం నుండి మహిళా ధ్యాన మహాచక్రంగా మారింది. మహిళా ధ్యాన మహాచక్రం నుండి ఇప్పుడు ధ్యాన మహాయాగంగా పత్రిజీ ధ్యాన మహాయాగంగా మారింది మేడం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇది ఒక ఎంతో విపరీతంగా అంటే ర్యాపిడ్ గ్రోత్ అంటారు కదా మెడిటేటర్స్ది, అంత విపరీతంగా ధ్యానులుగా మారుతున్నారు అన్న సింబలే ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం మేడం. సో మరి మీరు అటెండ్ అయిన యజ్ఞం అవ్వనియండి, యాగం అవ్వనియండి, చక్రం అవ్వండి, దేంట్లో అటెండ్ అయ్యారు? దాంట్లో మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి మేడం? నేను 2019లో మహిళా ధ్యాన మహాచక్రం అటెండ్ అయ్యాను మేడం, ఫస్ట్ టైం లైఫ్లో. 2010 నుండి ధ్యానం చేసినా కానీ 2019లో నాకు అవకాశం దొరికింది ఇండియాకి వచ్చి నేను ధ్యాన మహాచక్రం అటెండ్ కావడము. అసలుకి ఒక అద్భుతమైన అద్భుతమైన ప్రపంచం మేడం. అంటే మేము ఇక్కడ నుండి లైవ్ చూస్తూ ఎప్పుడు ఆ 10 రోజులు మేము మెడిటేషన్ చేస్తాం ఇక్కడ అట్లాంటాలో ప్రతి సంవత్సరం కూడా. కానీ అక్కడ ఉండి అక్కడ అసలుకి అంత అద్భుతమైన వైభోగాన్ని చూస్తూ మనం అంత పెద్ద ఎనర్జీ పూల్లో ఉండడం అనేది చాలా వండర్ఫుల్ అనిపించింది. అండ్ అక్కడ 3 గంటలు 3 నిమిషాలుగా అయిపోవడం అనేది నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మేడం. అండ్ సంగీతం అయితే ఇంకా అది ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు, మన బాడీలో ఏం చేస్తుందో తెలియదు. ఏ రక మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేని అనుభూతులు అనేది ఆ ధ్యాన మహాచక్రంలో నేను అనుభూతి చెందాను మేడం. అందరిది ఒకటే కోరిక ధ్యానం చేయాలి, అందరిది ఒకటే కోరిక పత్రి సార్ని కలవాలి, అందరిది ఒకటే కోరిక పత్రి సార్ వడ్డిస్తే తినాలి, అందరిది ఒకటే కోరిక పత్రిజీ గారి మెసేజ్ వినాలి. సో అంత అద్భుతంగా అందరూ సార్ని ప్రేమిస్తూ ఉంటే, సార్ అందరినీ ప్రేమిస్తూ ఉంటే అసలుకి చాలా చాలా బాగా అనిపించింది మేడం. ఇది కదా ఒక అద్భుతమైన ఫ్యామిలీ అంటే అని సార్ అనిపించింది. సో ఇందాక మీరు అన్నారు మేడం, పత్రి సార్ వడ్డిస్తుంటే తినాలని అందరికీ కోరిక ఉంటుందని. సో ధ్యాన మహాయాగాలలో ఇంతకు ముందు జరిగినప్పుడు పత్రిజీ వడ్డించే వాళ్ళ, వడ్డిస్తూ ఉంటే మీరు అప్పుడు అక్కడ ఉండి తీసుకున్నప్పుడు మీకు ఏమనిపించేది? యాక్చువల్లీ 2019లో వచ్చినప్పుడు సార్ స్టేజ్ మీదకి పిలిచి అంటే ఒక మెసేజ్ ఇచ్చాక ఇంకా డైరెక్ట్గా నన్ను అది అక్కడ సర్వ్ చేస్తాం కదా అక్కడికి తీసుకెళ్ళి నాకు కూడా అవకాశం ఇచ్చారు, అందరినీ సర్వ్ చెయ్యు అనేసి, అంటే అందరికీ సర్వ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. సో పత్రి గారి పక్కన నిలబడి నేను కూడా సర్వ్ చేశాను. నా సర్వింగ్ అంతా అయిపోయాక మళ్ళీ పత్రి సార్ దగ్గర తీసుకొని తింటా ఉంటే అసలుకి ధ్యానము చెప్పేది ఇన్నే, వడ్డించేది ఇన్నే, ప్రేమించేది ఇన్నే. అసలుకి ఎన్ని దశావతారాలు అంటారు కదా పత్రిజీని ఆ రోజు అన్ని అవతారాలు చూసుకొని అసలు ఎంతో అద్భుతంగా అనిపించేది మేడం. ఒక తండ్రిలాగా, ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా ఏ రకంగా చెప్పినా కానీ అక్కడ సార్ని చూస్తే కళ్ళ నిండా ఆనంద బాష్పాలే మేడం. అదొక అద్భుతమైన అనుభూతి. సో మరి ఈ ధ్యాన మహాయాగాలలో, చక్రాలలో కొత్త వాళ్ళైనా, ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళైనా పాల్గొంటే అది వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మేడం? కొత్త వాళ్ళకైతే సువర్ణ అవకాశం మేడం. ఎందుకంటే కొత్తలో మనకు ధ్యానం కుదరదు అంటారు, లేదంటే ఎక్కువసేపు కూర్చోలేము అంటారు, లేదంటే ఏంటిది ఆ ఎనర్జీ అంటారు అందరూ. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది,
అంటారు గదా! ఆ స్థితిని మనకు కొత్త వాళ్ళు అంటే తొందరగా రికగ్నైజ్ చేయలేరు. అదే ధ్యానమాచక్రంకెళ్ళామనుకోండి, అక్కడ కొన్ని వేల మంది కూర్చొని మెడిటేషన్ చేస్తా ఉంటే, అందరూ అదే చేస్తా ఉంటే, అక్కడున్న వాతావరణం అంతా చేంజ్ అయిపోయి, ఎంతో వైబ్రేషన్స్, ఎంతో ఎనర్జీతోటి ఉంటది గాబట్టి, కొత్త వాళ్ళకి కూర్చోగానే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకు చాలా అద్భుతమైన ధ్యాన స్థితిలోకెళ్ళగలుగుతారు మేడం. అండ్ వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తే, ఇంక వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్‌లో ధ్యానాన్ని వదలరు. అలాగే సీనియర్ మాస్టర్స్‌కి ఆహ్, ఎప్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఒక కొత్త ప్రణాళికతోటి బయటకొస్తారు మేడం. అది వాళ్ళ వాళ్ళ కోసమైనా కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ కోసమైనా కావచ్చు, లేకపోతే లోక కళ్యాణంకైనా కావచ్చు. సో, ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి ఏది కావాలో ధ్యానమా చక్రం అది ఇస్తుంది మేడం. ఈ ధ్యాన మహాయజ్ఞాలలో, యాగాలలో అంటే వేరే కంట్రీ వాళ్ళు గూడా వస్తారా మేడం? ఒక్కొక్క రోజు ఎంతమంది ఉండొచ్చంటారు? యాక్చువల్లీ చాలా మంది ఉంటారు మేడం అసలకి. మనము చూస్తే ఒక సముద్రం లాగానే ఉంటది. నేనెళ్ళినప్పుడు ఒక 20, 30,000 పీపుల్ అయితే ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఒకరోజు క్రిస్మస్ టైమ్‌లోనైతే 50, 60,000 మెంబర్స్ వచ్చి మెడిటేషన్ చేయడం అనేది నాట్ ఏ జోక్ మేడం. ఆహ్, అసలకి అక్కడ ఇంతమంది ఎలా ఉన్నారో అర్థం కాదు. ఇంతమందికి ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థం కాదు. అందులో ఎన్నో దేశాల నుండి ఈ టైంకి ఒక్క రోజన్నా, ఒక్క గంటైనా ఈ ధ్యానమాచక్రంలో మనం ధ్యానం చేసుకోవాలి అన్నదొస్తారు మేడం. ఎందుకంటే అందరికీ తెలిసింది. ఇక్కడ ఒక రోజు ధ్యానం చేస్తే ఒక యుగానికి ధ్యానం చేసినంత శక్తి మనకు వస్తుందనేసి. సో, అలా ఎంతోమంది ఎన్నో కంట్రీస్ నుండి చాలా మంది వచ్చి ధ్యానం చేసుకుంటుంటారు మేడం. సో, మరి ఈ యాగానికి రాలేని వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ వర్క్స్‌ని బట్టి రాలేకపోతే, వాళ్ళు ఇక్కడ ధ్యానం జరుగుతున్నప్పుడు ధ్యానం జేసుకోవాలి అంటే ఎలా కనెక్టివిటీ ఎలా మేడం? యాక్చువల్లీ దానికి నిజంగా పీఎంసీకి శతకోటి ప్రణామాలు మేడం. ఎందుకంటే మేమిక్కడ యూఎస్‌లో ఉంటాము. మాకు సేమ్ అదే ఉంటదన్నట్టు. రావాలని ఉంటది. మాకు ఆ టైంలో కుదరక రాలేక ఆహ్, అనిపించిన సమయంలో ఈ పీఎంసీ ఛానెల్ వచ్చేసి అక్కడ లైవ్ పెట్టడం వల్ల నిజంగా కళ్ళు మూసుకుంటే మేము కడతాల్లోనే ఉంటాం మేడం. లిటరల్లీ కళ్ళు మూసుకుంటే కడతాలు. ఇంకా మా ప్రణాళిక అదే. ఇంకా రండి కళ్ళు మూసుకోండి కడతాల్లో ఉండండి అంతే. సో, అలా ఎవ్రీడే 10 డేస్ ఆ ప్రొద్దున్న జరిగే ధ్యానాన్ని మాత్రం అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎంత ఇంపార్టెంట్ పనులున్నా పర్వాలేదు. ఈ 10 రోజుల ధ్యానం మాత్రం ఎవరు కూడా మిస్ కాకూడదు. ఎందుకంటే ఆ పీఎంసీ ఇంటింటికి తీసుకొస్తుంది. ఈ ధ్యాన మహాయాగాన్ని ఇంటికే తీసుకొస్తుంది కాబట్టి. సో, మరి మెడిటేషన్ ఉంటుంది. పార్టిసిపేట్ జేస్తే ఒక సాధకులకి సామూహిక ధ్యానం వలన వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అని తెలియజేశారు మేడం. సో, వీటితో పాటు ఇంకేముంటాయి మేడం ఈ యాగంలో? ఎంతోమంది మాస్టర్స్ వచ్చి వాళ్ళ అమూల్యమైన సందేశాలిస్తారు మేడం. అంటే ఆహ్, ఎంతోమంది ఎన్నో రకాల క్వెషన్స్ తోటొస్తారు. ఎంతో సందేహాలతోటొస్తారు వాళ్ళక్కడ. అంటే వాళ్ళకు ఇదే హెల్త్ పర్పసే గానీ, లేకపోతే ఇంకేదో రిలేషన్‌షిప్ పర్పసే గానీ, లేదంటే స్పిరిచ్యువల్ పర్పసే గానీ ఎంతోమందొస్తారు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నట్టు అది ఒక యూనివర్సిటీ లాగా మారిపోతుంది మేడం. 10 రోజుల యూనివర్సిటీ లాగా మారిపోతుంది. ఏ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ పరంగా వస్తారో వాళ్ళందరికీ కావాల్సిన టీచర్లు అందుబాటులో ఉంటారు. కావాల్సిన కోర్సెస్, కావాల్సిన సబ్జెక్ట్ అందరికీ అందుబాటులో ఉంటుంది మేడం. అందులో మనకు వర్క్‌షాప్స్ జరుగుతాయి. నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. కల్చరల్స్ ఉంటాయి. అండ్ సజ్జన సాంగత్యం ఉంటుంది. అండ్ మెయిన్‌లీ ఏంటంటే పత్రి సార్ ఆయన ఉన్నప్పుడు చాలా సింపుల్ వాళ్ళ మెసేజెస్ మేడం. ఎంతో ప్రఫౌండ్ మెసేజెస్ ఇచ్చి ఎన్నో వేల మందిని ఈ ధ్యానంలోకి తీసుకురాగలిగారు మేడం. సో, వేరే గురూస్ ఒస్తారు. కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. మెడిటేషన్ ఉంటుంది. సో, మరి ముఖ్యంగా యూత్‌కి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి కదా మేడం. సో, వాళ్ళకేమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలుంటాయా? డెఫినైట్‌లీ మేడం. అసలకి చాలా అద్భుతంగా ఇక్కడ ఎంతోమంది వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అది నాట్ ఓన్లీ ఒక ధ్యాన సభ. కాకపోతే అక్కడ వచ్చి ఆ స్టేజ్ పైన ఎక్కడం అనేదే చాలా అదృష్టం. అందులో ఆహ్, ప్రోగ్రామ్స్ అన్నీ గూడా చాలా ఎన్నుకొని తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ మేడం. దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ మనకు క్లాసికల్ సైడ్ కాకుండా ఆల్ సార్ట్స్ ఆఫ్ పత్రిజీ ఎప్పుడు గూడా అన్ని రకాల కళలకి ఆయన
ఓకే చెప్తారన్నట్టు. ఎందుకంటే మనకు క్లాసికల్ నచ్చొచ్చు. బట్ వెస్టర్న్ వాళ్ళకి సాల్సా నచ్చొచ్చు. లేకపోతే మెక్సికన్ వాళ్ళకి ఇంకొకటి నచ్చొచ్చు. సో, అలా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అనేసి ఆయన పెట్టడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం. మనకు వెస్టర్న్ డాన్సెస్ ఉంటాయి, ఈస్టర్న్ డాన్సెస్ ఉంటాయి, క్లాసికల్, సింగింగ్, కోలాటాలే గానీ, లేకపోతే కోయ డాన్సే గానీ, అసలుకి యూ నేమ్ ఇట్ యూ విల్ హ్యావ్ ఇట్ అన్నట్టు ప్రపంచంలో ఉండే వెరైటీస్ అన్నీ కూడా మీరక్కడ చూడగలుగుతారు. సో మరి పత్రిజీ శక్తి స్థల్ గురించి చెప్పండి మేడం. పత్రిజీ శక్తి స్థల్ చెప్పాలంటే అక్కడికెళ్తే పత్రి సార్ చేతి పట్టుకొని ధ్యానం చేసినట్టే మేడం. ఓకే. అంటే సార్ ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో, సార్ అక్కడ కూర్చొని ఉంటే అసలుకే మన పక్కన లేరు అన్న ఎప్పుడూ ఉండదు. అంత అద్భుతంగా అదే ప్రేమ, అదే ఎక్స్‌పెక్ట్ ఐ మీన్ ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ కొత్త వాళ్ళకి గూడా అంటే ఏ గురువునెప్పుడు చూడలేదు అని ఎవరైతే అనుకుంటారో జస్ట్ ఎళ్లి శక్తి స్థల్ దగ్గర కూర్చోండి అని చెప్తాము. ఎందుకంటే అక్కడ ఉంటే ఆయనతోటి ఉన్నట్టే అలాగే ఉంటుంది. చాలామంది ఎక్స్‌పీరియన్స్ కూడా మేడం. ఒక ఒక అద్ అంటే పర్సనల్‌గా ఉంటే ఆయన ఎలా ఉంటారు మనతో పాటు, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే అలాగుంటుంది మేడం. అండ్ చాలా పవర్‌ఫుల్ మేడం. చాలా పవర్‌ఫుల్. అసలుకే ఇంకా దాని పవర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే కంపల్సరీ ఎళ్లి ధ్యానం చేయాల్సిందే. చాలా అద్భుతంగా గూడా ఉంటుంది మనకు చూడ్డానికి. కరెక్ట్‌గా మనకు సరస్వతి ప్రాంగణంకి ముందరగా అక్కడ ధ్యానం జరుగుతుంది. ఇక్కడ శక్తి స్థల్ ఉంది. అన్నీ అటు నుండి శక్తి, ఇటు నుండి శక్తి, ఇంకా మధ్యలో అందరూ కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి జస్ట్ ఇమాజిన్ జేసుకోవడానికి చాలా బావుంటుంది మేడం. సో మరి సరస్వతి ప్రాంగణము, పత్రిజీ శక్తి స్థల్ దగ్గర ధ్యానంతో పాటు ఇంకా ఏమైనా కడతాల్లో కైలాసపురిలో ఉన్నాయా మేడం? ఇక్కడ ధ్యానం చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది అని మీకు తెలిసినవేమైనా మీరు ఎక్స్‌పీరియన్స్‌వి? అంటే నేను ఇండియాకొచ్చినప్పుడు మా పత్రి సార్ చెప్పారన్నట్టు, "మీరు కొన్ని పిరమిడ్స్ విజిట్ చేయాలి మేడం" అనేసి ఒక లిస్ట్ ఇచ్చారన్నట్టు. ఓకే. అందులో కర్నూల్ పిరమిడ్ ఒకటి, సదానంద యోగి మాస్టర్ సమాధి దగ్గర అదొకటి, అండ్ కొట్టాల, అండ్ అక్కడ ఆ లైన్‌లో ఆ రాయలసీమ ప్రాంగణంలో ఉన్న పిరమిడ్స్ అన్నీ విజిట్ చేశాను మేడం. అన్నీ కూడా చాలా 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 అద్భుతంగా ఉన్నాయి. ఏంటంటే ఎవ్రీ ప్లేస్ హాస్ ఇట్స్ ఓన్ ఎనర్జీస్. అండ్ రీసెంట్‌గా నేను విజిట్ చేసింది కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాను మేడం. అక్కడ గూడా చాలా చాలా బావుంది. ప్రతి ఒక్క ప్లేస్‌లో ఎనర్జీ అనేది డిఫరెంట్‌గా ఉంది. సో, అలా ఏ పిరమిడ్‌కెళ్ళినా గానీ ఒక అద్భుతమైన ఎనర్జీని మీరు ఎక్స్‌పీరియన్స్ చేసొస్తారు. సో మేడం ఇప్పుడు మెడిటేషన్ తర్వాత అంటే వేరే వేరే ప్రాంతాల నుండి కూడా వస్తారు కదా! వాళ్ళకి మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఈ యాగం టైంలో వాళ్ళు వెళ్లి ఆ ప్లేసెస్ చూడొచ్చా? కాస్మిక్ వ్యాలీ అనేది హైదరాబాద్ నుండి ఒక 6 అవర్స్ ఉంటుంది మేడం. ఓకే. దానికి ప్లాన్ చేయొచ్చు. లేదు అంటే గిట్ట మనకు పక్కనే ఓంకారేశ్వర పిరమిడ్ ఉంది. అద్భుతమైన పిరమిడ్ అది గూడా వాళ్ళు ఎళ్లి చూసుకోవచ్చు. అండ్ మన అందులోనే ఇప్పుడు కడతాల్లోనే మహేశ్వర పిరమిడ్ ఉంది, పార్వతీ పిరమిడ్ ఉంది, అండ్ శక్తి స్థల్ ఉంది. అట్లా సరస్వతి ప్రాంగణం ఉంది. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర మనం స్పెండ్ చేయాలని డిసైడ్ చేసుకుంటే మాత్రం అక్కడే ఒక 8 డేస్ అలా సరిపోతుంది మేడం. అంత బావుంటుంది. అండ్ మనకు చుట్టుపక్కల ప్లేసెస్‌లో గూడా అన్ని విజిట్ చేసి గూడా మనం ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు మేడం. సో బుక్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయా మేడం ఈ యాగంలో? అసలకి అక్కడెళ్లి చూస్తే మీకు అసలకే ఆహ్, ఎ ఏం ఏమి అంటే అదొక డిఫరెంట్ ప్రపంచం మేడం. అన్నీ మీకు కావాల్సిన ఆధ్యాత్మికంగా కావాల్సిన వస్తువులన్నీ అక్కడ దొరుకుతాయి. ఎన్నో రకరకాల క్రిస్టల్స్, రకరకాల బుక్స్ అసలకి మీరు ఒక వరల్డ్ లైబ్రరీలో ఏవైతే మనకు కావాల్సిన బుక్స్, స్పిరిచువాలిటీకి కావాల్సిన బుక్స్ ఉంటాయి, అవి అక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ అవైలబిలిటీ మేడం. బట్ నేనొకటి అబ్జర్వ్ చేసిందేందంటే, అక్కడున్న ప్రైజెస్ ఏందంటే, అందరూ చదవాలి అన్న ఉద్దేశ్యంతోటి వాళ్ళు ఎంత రీజనబుల్ ప్రైజెస్‌కి క్రిస్టల్సే గానీ, బుక్సే గానీ అన్నీ అందుబాటులో ఉండాలి అంటే, అందరూ ఒక సామాన్యమైన మాస్టర్ కూడా వచ్చి దీన్ని తీసుకొని చదవగలగాలి అన్న ఉద్దేశ్యంతోటి ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో గూడా బుక్స్ చాలా మట్టుకు అవైలబుల్ ఉన్నాయి మేడం. అది చాలా గ్రేట్ అనిపిచ్చింది నాకు. సో మరి స్వాధ్యాయంలో భాగంగా మేడం ఏమైనా వర్క్‌షాప్స్ ఉంటాయా? వేరే సీనియర్ మాస్టర్స్ గూడా ఏమైనా క్లాసెస్ చెప్తూ ఉంటారా మేడం?
అవును మేడం. అంటే మా చాలా ప్యారలెల్‌గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మనకు సేద్ విజ్డమ్ వర్క్‌షాప్స్ అనేసి, లైట్ వర్కర్స్ వర్క్‌షాప్ అనేసి అండ్ కొంతమంది యోగా మాస్టర్స్ వచ్చి వాళ్ళు చెప్పడమే గానీ, లేకపోతే బుద్ధ శివ వర్క్‌షాప్సే గానీ, న్యూటన్ సార్ వర్క్‌షాప్సే గానీ, అలా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అలా ఎన్నో ఎన్నో సెక్టార్స్ ఉన్నాయి మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో. ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా ఇక్కడికి తీసుకొస్తారు. సో, అదొక ఎక్స్‌పీరియన్స్ మేడం. ఎళ్లి ఆ పర్టిక్యులర్ దాని టేస్ట్ చూడడం, పర్టిక్యులర్ దాని గురించి మనం తెలుసుకోవడం అనేది గూడా ఒక అవకాశం మనకు అక్కడ కల్పించబడుతుంది మేడం. సో, మేడం ముఖ్యంగా యూత్‌కి రకరకాల ఇష్యూస్‌తోని డిప్రెషన్‌లోకెళ్ళడము, లేకపోతే సూసైడ్ వరకు వెళ్ళడం చేస్తుంటారు. వాళ్ళకి ధ్యానం నేర్పించడంతో పాటు ఏమైనా మోటివేషనల్ క్లాసెస్ కూడా కండక్ట్ జేస్తారా? ఆ! అవును మేడం. అసలకి నా ఒక్క పేరెంట్స్‌కి ఒకటే ఒక మెసేజ్ ఇచ్చేదేంటంటే, ఎలాగైనా సరే మీ ఉన్న యూత్‌ని అక్కడికి తీసుకురండి. ఒక్క రోజో, 2 రోజులో వాళ్ళకు అలాంటి ఏవైనా థాట్స్ ఏమైనా ఉన్నా డిప్రెషన్ థాట్సే గానీ, సూసైడల్ థాట్సే గానీ, లేదంటే నేను కరెక్ట్ కాదు, నేనింకా ఏం సాధించలేకపోతే అలాంటి ఎవరైతే ఉన్నారో ఆ ధ్యాన మహాచక్రానికి ఒక 1, 2 డేస్ తీసుకొస్తే వాళ్ళదంతా మైండ్ అంతా గూడా క్లీనప్ అయిపోయి, వాళ్ళొక కొత్తదనంతోటెళ్తారు మేడం. వాళ్ళు ధ్యానులు అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. కాకపోతే వాళ్ళనక్కడికి తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫేస్ చేసేది అదే కాబట్టి, ప్రతి ఒక్క పేరెంట్‌ని నేను రిక్వెస్ట్ చేస్తాను. వీలైతే వాళ్ళ పిల్లల్ని ఒక్క రోజన్నా ఆ ధ్యాన మహాచక్రానికి తీసుకెళ్ళండి. వాళ్ళు ధ్యానం చేస్తారా? సరే. చేస్తే సరే. చెయ్యకపోయినా సరే. తీసుకెళ్ళండి వాళ్ళని. తీసుకెళ్ళి ఆ వాతావరణంలో పెట్టడం చాలా ఇంపార్టెంట్ మేడం. అలాగే యూత్ కోసం చాలా సెషన్స్ జరుగుతూ ఉంటాయక్కడ. మనకు పైమా మాస్టర్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారక్కడ. అక్కడికెళ్తే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఎళ్తే ఎంతోమంది యూతే ఉన్నారు. యూత్ టు యూత్ కనెక్ట్ అయ్యే చాలామంది మెడిటేషన్‌లోకొస్తున్నారు. అక్కడికెళ్తే చాలామంది యంగ్ అడల్ట్సే ఉంటారు మేడం. అలాంటి ప్లేస్ అది. సో, మేడం ఇంకా అంటే ఇప్పుడు ఎప్పుడు కొత్తదాన్యాన్ని ఎక్స్‌పెక్ట్ జేస్తూ ఉంటారు కదా! ఎవ్వరైనా. అలా ఇప్పుడు ధ్యాన మహాయాగంలో ఇంకా ఏమైనా కొత్తగా ఉన్నాయని మీరనుకుంటున్నారా? ఎప్పుడు కొత్తగానే ఉంటుంది మేడం. ప్రతి ఒక్క ధ్యానము కొత్తదే, ప్రతి ఒక్క యాగము కొత్తదే. ఎప్పుడెళ్ళినా చాలా బావుంటుంది. నేను 2019లో ఎళ్ళాను. తర్వాత 2021లో ఎళ్ళాను. అండ్ లాస్ట్ ఇయర్ గూడా నేను ఎళ్ళాను మేడం. నేనెళ్ళినప్పుడు మా కజిన్స్ కెనడా నుండొస్తే వాళ్ళు నాకు ఎయిర్‌పోర్ట్‌కి డ్రాప్ చేయాలి. నేను కడతాల్‌లో ధ్యాన మహాచక్రం అటెండ్ చేసి నేను ఎయిర్‌పోర్ట్‌కి డైరెక్ట్‌గా వెళ్ళాలి. సో, వాళ్ళకి చెప్పానన్నట్టు మీరు ఎలాగో డ్రాప్ చేయడానికొస్తున్నారు గదా! లెట్స్ గో టు మార్నింగ్ సెషన్ అనేసి వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళు ధ్యానం చేస్తారు. కానీ ఆన్ అండ్ ఆఫ్ వివేకానంద స్వామి వాళ్ళకి చాలా ఇష్టము. సో, ఆయనని ఫాలో అవుతూ చేస్తారన్నట్టు. అసలకి వాళ్ళు అక్కడ యంగ్ మాస్టర్స్ ఇద్దరు గూడా కెనడా నుండి. వాళ్ళక్కడికొచ్చేసి అసలకి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత రేంజ్‌లో ఉండింది మేడం. అంటే నాకు కూడా అంత కొత్తదనం. అంటే ఎన్ని సార్లు అటెండ్ చేసినా ఆ ప్లేస్ అంతా కొత్తదే. అక్కడ దొరికేదే కొత్తదనం మేడం. ఎప్పుడు కూడా అక్కడ. న్యూ ఏజ్, న్యూ ఎనర్జీ ఎప్పుడు దొరికేది. సో, వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ మేడం. ఇంకా అక్కడి నుండి వాళ్ళ జర్నీ కంటిన్యూయస్‌గా మెడిటేషన్ స్టార్ట్ అయింది అక్కడ నుండి. యాహ్! సో, మేడం మీరు ఎవరినైనా అంటే ధ్యాన మహాయాగానికి గాని, యజ్ఞానికి గాని అక్కడ అమెరికన్స్‌ని ఎవరినైనా మీతో పాటు తీసుకురావడం జరిగిందా? నాతో పాటు తీసుకురావడం జరగలేదు మేడం. కాకపోతే ఎంతోమంది ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ కన్వీనియంట్ టైమ్‌లో వాళ్ళొచ్చి 1, 2 డేస్ ఉండేసి ఓకే. రావడం జరిగింది మేడం. సో, ఫైనల్‌గా మేడం అసలు ఈ యజ్ఞాలు, యాగాలు ఇంత అద్భుతంగా పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ చేస్తుంది కదా! వీటి గురించి మీరేం చెప్తారు? అసలకే అందరినీ మార్చే ప్రయత్నమే ఈ ధ్యాన మహాయాగం మేడం. అంటే మార్చడం అంటే మనమేం మారట్లేదు. అందరిని సహజ స్థితికి తీసుకురావడమే. ఈ యొక్క ధ్యాన మహాచక్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దాంట్లో నుండి వచ్చే ఎనర్జీ అలా ప్రవహిస్తూ, ప్రవహిస్తూ, ప్రవహిస్తూ ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అవుతుంది మేడం. ఏదైతే ఆ 10 రోజులు చేశామో మనకు అనిపిచ్చేది ఓన్లీ 10 రోజులే. కానీ నిజంగా ప్రపంచం మిగతా 355 రోజులు ప్రశాంతంగా ఉంటుంది. కొ క ఏ కొంచెమైనా అంటే ఇలాంటి యాగం ద్వారానే. సో, అందుకొరకే మన బాధ్యత ఎంతైనా ఉంది మేడం. సో, మనం అందులో పార్టిసిపేట్ చేస్తే ఎంతో కొంత మన వల్ల మనము మారుతాము. ఆ మార్పు అనేది మనం అందరిలో గమనించగలుగుతాము. సో, అందరూ కూడా అటెండ్ చేయాల్సిన ప్రోగ్రామ్ మేడం. సో, ఇది నిజంగా చెప్పాలంటే
ఇది సెల్ఫ్ కోసం కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడొచ్చి చేశాము అంటే మనము లోక కళ్యాణం కోసమే మనం ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నామనేసి మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ శీతల్ గారు. ఎంతో చక్కగా పత్రిజీ ధ్యానం మహాయాగం యొక్క విశిష్టత, సో దాంట్లో పాల్గొంటే ఏం జరుగుతుంది అనేది మీ యొక్క అనుభవాన్ని కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యత ఎంతో అద్భుతంగా డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపురిలో జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.